ఎబ్సెట్ ఫలితాలు విడుదల చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇంజనీరింగ్ ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన టీజీ ఎబ్సెట్ ఫలితాలను రిలీజ్ చేస్తున్నారు. పరీక్షలో వచ్చిన మార్కులతో పాటు పొందిన ర్యాంకు వివరాలు ఎస్ఎంఎస్ రూపంలో అభ్యర్థుల ఫోన్ నెంబర్కు పంపించేలా ఏర్పాట్లు చేశారు జేఎన్టీయూ అధికారులు. ఏప్రిల్ 29 నుంచి మే 4 వరకు ఎబ్సెట్ పరీక్షలు జరిగాయి. ఎబ్సెట్ ఫలితాలు రిలీజ్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఇంజనీరింగ్ ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన టీజీ ఎబ్సెట్ ఫలితాలను రిలీజ్ చేశారు. పరీక్షలో వచ్చిన మార్కులతో పాటు పొందిన ర్యాంకు వివరాలు ఎస్ఎంఎస్ రూపంలో అభ్యర్థుల ఫోన్ నెంబర్కు పంపించేలా ఏర్పాట్లు చేశారు జేఎన్టీయూ అధికారులు. ఏప్రిల్ 29 నుంచి మే 4 వరకు ఎబ్సెట్ పరీక్షలు జరిగాయి. ఎబ్సెట్ ఫలితాలు రిలీజ్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఇంజనీరింగ్ ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన టీజీ ఎబ్సెట్ ఫలితాలను విడుదల చేశారు. పరీక్షలో వచ్చిన మార్కులతో పాటు పొందిన ర్యాంక్ వివరాలు ఎస్ఎంఎస్ రూపంలో అభ్యర్థుల ఫోన్ నెంబర్కు పంపించేలా ఏర్పాట్లు చేశారు జేఎన్టీయూ అధికారులు. ఏప్రిల్ 29 నుంచి మే 4 వరకు ఎబ్సెట్ పరీక్షలు జరిగాయి. ఎబ్సెట్ ఫలితాల రిలీజ్ పై మరిన్ని డీటెయిల్స్ విజయ్ అందిస్తారు. విజయ్, ఇప్పటి కిందమే ఎబ్సెట్ ఫలితాలను సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేయడం జరిగింది. ముఖ్యంగా ఈసారి ఎబ్సెట్ నుంచి పరీక్షలు నిర్వహించిన వారం లోపలనే ఫలితాలు కూడా విడుదల చేశారు. జేఎన్టీయూ ఎబ్సెట్ పరీక్షను కండక్ట్ చేయడం జరిగింది. వాస్తవంగా గతంలో ఎన్నడూ లేని విధంగా డిఫరెంట్గా ఈసారి నేరుగా అభ్యర్థుల మొబైల్కే ఫలితాలు వెళ్లే విధంగా కూడా జేఎన్టీయూ ఏర్పాటు చేసింది. ఇప్పుడు రిజల్ట్స్ విడుదలైన వెంటనే అభ్యర్థుల మొబైల్కి డైరెక్ట్గా వారి ఫలితాలను జేఎన్టీయూ అధికారులు పంపేలా కూడా ఏర్పాట్లు చేశారు. సో మనకున్న సమాచారం ప్రకారం, ఇప్పుడే అందుతున్న సమాచారం ప్రకారం ఎబ్సెట్ ఫలితాల పాస్వర్డ్కు సంబంధించి యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ పేరుతోని కూడా పాస్వర్డ్ను విడుదల చేయడం జరిగింది సీఎం రేవంత్ రెడ్డి. అయితే ఇప్పుడే రిజల్ట్స్ విడుదలైనాయి కనుక కౌన్సిలింగ్కి సంబంధించి ఎప్పుడు నిర్వహించాలనే దానిపైన కూడా అధికారులు ఆలోచనలు చేస్తున్నారు. ఎందుకంటే ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీకి సంబంధించినటువంటి ఈ ర్యాంకుల ఆధారంగానే వారికి సిటీలోతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ యూనివర్సిటీలలో వారి ర్యాంకుల ఆధారంగానే ఇటు ఇంజనీరింగ్ చదువుకున్న, అగ్రికల్చర్ చదువుకున్న, ఫార్మసీ చదువుకున్న వారికి ర్యాంకుల ఆధారంగా సీట్లు వచ్చే అవకాశం ఉంటుంది. కనుక ఇంటర్మీడియట్ పూర్తయిన తర్వాత అనేక మంది విద్యార్థులు, ఇటు పేరెంట్స్ అందరూ కూడా ఇంజనీరింగ్ వైపు, ఫార్మసీ, అగ్రికల్చర్ వైపు తమ పిల్లల్ని చదివిస్తూ ఉంటారు. దాంట్లో భాగంగానే ఎబ్సెట్ పరీక్ష అనేది చాలా కీలకంగా ఉంటుంది. ఈసారి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏప్రిల్ 29 నుంచి మే 4 వరకు కూడా పరీక్షలు నిర్వహించారు. మొత్తంగా కూడా ఎక్కువ శాతం ఇంజనీరింగ్ స్ట్రీమ్కు సంబంధించినటువంటి విద్యార్థులే ఎక్కువ ఇంజనీరింగ్ స్ట్రీమ్ పరీక్ష రాయడం జరిగింది. ఇక అగ్రికల్చర్, ఫార్మసీకి సంబంధించి కేవలం 81,000 మంది విద్యార్థులు పరీక్ష రాయగా ఇంజనీరింగ్ స్ట్రీమ్కే 2,07,000 పైన అభ్యర్థులు కూడా పరీక్ష రాశారు. ఓవరాల్గా రిజల్ట్స్ ఇప్పుడే విడుదల చేశారు కనుక టాపర్స్ ఎవరు, ఎన్ని మార్క్స్ వచ్చాయి, ఏ ర్యాంకులు ఎక్కడ వచ్చాయి అనే దానిపైన కూడా అధికారులు మరి కాసేపట్లో క్లారిటీ ఇచ్చే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. మొత్తంగా కూడా పాస్వర్డ్కి సంబంధించి యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ అని ఈ రిజల్ట్స్లో పాస్వర్డ్ కూడా విడుదల చేయడం జరిగింది. సో ఫలితాలు ఇప్పుడే వచ్చాయి కనుక ఈసారి మొదటిసారిగా గతంలో ఎన్నడూ లేని విధంగా నేరుగా మొబైల్లోనే ఎస్ఎంఎస్ రూపంలో విద్యార్థులకు ఫలితాలు సెండ్ చేయడంతో వారు ఇంటర్నెట్ సేవా కేంద్రాల చుట్టూ తిరగడం, వెబ్సైట్లలో ఇట్లాంటి వాళ్ళకు ఎర్రర్స్ రావడం ఇట్లా ఏం లేకుండా కూడా జాగ్రత్తగా జేఎన్టీయూ అయితే విద్యార్థులకు నేరుగా మొబైల్లకు అయితే రిజల్ట్స్ పంపిస్తున్నారు. సో ఇప్పుడు అందుతున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం మరి కాసేపట్లో ఎంత పర్సెంటేజ్ ఇంజనీరింగ్ స్ట్రీమ్లో సాధించారు, అగ్రికల్చర్ స్ట్రీమ్లో ఎంత ఉంది, ఫార్మసీలో ఎంత సాధించారు, టాపర్స్ ఎక్కడి వారు నిలిచారు, ఈ అంశాలపైన పూర్తి స్థాయిలో ఇటు ఉన్నత విద్యామండలి కానీ జేఎన్టీయూ అధికారులు అయితే బ్రీఫింగ్ ఇచ్చే అవకాశం ఉన్నట్టు అయితే తెలుస్తుంది. చంద్రిక.